అందరికీ నమస్కారం. నేను మీ సత్య. ఈరోజైతే టమాటా కర్రీ చేసుకుంటున్నాం. చూడండి ఎంత బావుందో. ఇది చాలా ఈజీ, ఫాస్ట్ అండ్ రోటీ, చపాతీ, దోస వీటికైతే చాలా బావుంటుంది. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. టమాటాకైతే ఎక్కువగానే పడుతుంది ఆయిలు. ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. ఇవైతే బాగా వేగాలి. తర్వాత 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 7-8 వరకు ఎల్లిపాయలు తీసుకొని బాగా దంచి ఇందులో వేసుకోవాలి. ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఎల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 7-8 కరివేపాకు రెమ్మల్ని తీసుకోవాలి. కరివేపాకు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కానీ వేస్తే బావుంటుంది. ఇవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్‌నైతే ఇందులో వేయాలి. పసుపు ఇంట్లో పట్టించిందైతే కొంచెమే వేసుకోవచ్చు. కాకపోతే మనం ప్యాకెట్స్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కలర్ ఉండదు కాబట్టి. మాది ప్యాకెట్‌ది కాబట్టి నేనైతే ఎక్కువనే వేసేసాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాస్‌నన్నీ ఇందులో ఏసాం కదా! దీన్ని బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవుతే తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూడండి కొంచెం ఫ్రై అయింది కదా! ఇందులో మనము టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత కలపకుండా అలాగే పెట్టేయాలి. అప్పుడు టమాటోస్ చాలా మంచిగా మగ్గుతాయి. చూడండి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి టమాటాస్ అయితే మగ్గిపోయాయి కదా! ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పొడి లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్‌లో దీన్నైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే కూర అనేది మాడిపోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్‌లో అయితేనే బాగుంటుంది కర్రీ. చూడండి నా కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్‌గా కొత్తిమీర అయితే వేయాలి. కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి నా కర్రీ అయిపోయింది. ఎంత బావుందో. దీన్నైతే మనము ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అది 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. అలాగే పిల్లలకి, పెద్దవారికి అందరికీ బాగా ఇష్టం. మీ రెసిపీ ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.